1943 డిసెంబర్ 30 అండమాన్లో జాతీయ పతాకం ఎగురవేసిన నేతాజీ భారత ప్రధాన భూభాగానికి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం మధ్యన గల అండమాన్ నికోబార్ ద్వీపాల సమూహం అంటే 1947 ఆగస్టు 15 కంటే పూర్వమే బ్రిటిష్ నుండి స్వేచ్ఛ పొంది జాతి పతాకం రెపరెపలాడుతూ ఎగిరింది గాని భారత స్వాతంత్ర సమర పోరాటానికి కీలకంగా నిలిచిందనే విషయం తగినంతగా ప్రాచుర్యమే పొందలేదు. ప్రధాన ద్వీపాలైన అండమాన్ నికోబార్లకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ షాహిద్ స్వరాజ్లుగా నామకరణం చేశాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం 1942లో ఉధృతంగా జరుగుతోంది. ఆక్సిస్ కూటంలో భాగస్వామి అయిన జపాన్ ఆసియాలో యూరప్ వలసవాదుల ప్రాంతాలన్నింటినీ దునిమేస్తూ అప్రతిహతంగా విజయపథంలో దూసుకుపోతున్నది. జపాన్ నౌకాదళాలు తూర్పు హిందూ మహాసముద్రంలోని సింగపూర్, బర్మా వంటి పలు ప్రాంతాలను అదుపులోకి తీసుకున్నది. ఇక బ్రిటిష్ ఆధీనంలోని భారత భూభాగంపై దాడి చేయడమే తరువాయిగా మిగిలింది. ఈ ఉద్విగ్న దిశలో నేతాజీ తన ప్రఖ్యాత జర్మనీ, సింగపూర్ జలాంతర్గామి ప్రయాణాన్ని చేశాడు. సింగపూర్ లో అకుంఠిత దేశభక్తులతో ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పరచడంతో పాటు ప్రవాస ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని కూడా ప్రకటించాడు. భారత భూభాగంపై 1943లోనే జాతీయ పతాకం ఎగురవేద్దామని అప్పుడే ప్రకటించాడు. జపాన్ నౌకాదళం 1942 మార్చి 23న అండమాన్ నికోబార్ ద్వీపాలను బ్రిటిష్ సైనికుల నుండి ఎటువంటి ప్రతిఘటన లేకుండా స్వాధీనం చేసుకుంది. సెల్యులర్ జైలులో ఖైదీలుగానున్న భారత సైనికులకు ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరడానికి అవకాశం ఇవ్వగా పలువురు చేరిపోయారు. రాజకీయ ఖైదీలు విడుదలయ్యారు. అక్కడ బ్రిటిష్ అధికారులు సైనికులను ఖైదీలుగా బర్మా పంపించారు. ఈ ద్వీప సముదాయాన్ని జపాన్ తమ అధీనంలోకి తీసుకోవడం రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రత్యేకించి ఆక్సిస్ శక్తులకు ఒక కీలక ఘట్టం. ప్రవాస భారతీయ ప్రభుత్వాధికారులు నేతాజీ ఆక్సిస్ కూటంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అండమాన్ నికోబార్ దీవులు ఆక్సిస్ కూటమి చేజిక్కించుకున్న మొదటి భారత భూభాగం. ఈ ప్రాంతాన్ని 1943 డిసెంబర్ 30న సందర్శించిన నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అండమాన్కు షాహిద్ గాను, నికోబార్కు స్వరాజ్ గాను నామకరణం చేశారు. Like and subscribe Eagle Media Works.